హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నూరమ్మాయి. సో నేనైతే మా కిరణ్ మా బర్త్డే కి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వెనిలా కూల్ కేక్ అన్నమాట. బేస్ కూడా వెనిలా ఫ్లేవర్ తోనే చేశాను. ఆ కేక్ కి ఐసింగ్ చేసేదానికి నా తంటాలు చూడండి. ఇది నేను కేక్ చేయడం రెండోసారి. ఫస్ట్ టైం వచ్చేసి మా చెల్లెలు బర్త్డే కి చేశాను, మళ్ళీ ఇప్పుడే చేయడం. చెప్పడం మర్చిపోయా. ముందుగా వీడియో చేసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ కేక్ టర్నింగ్ టేబుల్ వచ్చేసి ఈటీవీలో తెప్పించాను. ఇంతకు ముందు వచ్చేసి ఒక గిన్నె బోర్లు ఇచ్చేసి దాని మీద పెట్టి చేసే కేక్ అయితే ఆ గిన్నె బోర్లు వేయడం దాని మీద సరిగ్గా ఉండలే. నాకైతే కొంచెం కష్టంగా అనిపించింది, అందుకని టర్నింగ్ టేబుల్ తెప్పించుకున్నా. మామూలుగా వీడియోలు చేసేటప్పుడు మీకు చాలా ఈజీ అనిపిస్తుంది కదా కేక్ కోట్ చేసేదానికి, కానీ మనం వీడియోలో చూసినంత ఈజీ ఏం కాదండి. అందులో మనం ఏం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా మనకి. కష్టమైన కూడా నాకు చాలా ఇష్టం బేకింగ్ చేయడం. 2-3 సార్లు చేసామంటే అదే వచ్చేస్తుందని చేస్తా ఉంటా. మామూలుగా అయితే ఈ కేక్ చేసేదానికి విప్పింగ్ క్రీమ్ లిక్విడ్ వాడతారు, నాకైతే దొరకలేదండి అది. అందువల్ల విప్పింగ్ క్రీమ్ పౌడర్ తెచ్చి చేసా. సరేలే మనకు దొరకనంత మనం ఏం చేస్తామని విప్పింగ్ క్రీమ్ తోనే ఇట్లా కోటింగ్ చేస్తా ఉన్నా. చూడండి మీరే, నేను కేక్ దేనితో పూస్తున్నాను తెలుసా? ఆధార్ కార్డు అనమాట. అదే నా దగ్గర ర్యాపింగ్ చేసేదానికి అలా లేవు. సో అందుకని మా కిరణ్ మామయ్య ఆధార్ కార్డు పాతది ఉన్నింది. సో మా చెల్లిని అడిగితే ఇచ్చింది, దాంతో చేస్తాను. మా కిరణ్ మామయ్య బర్త్డేకి మా కిరణ్ మామయ్య ఆధార్ కార్డుతోనే కేక్ చేస్తాను అనమాట. సో కేక్ కి క్రీమ్ కోటింగ్ ఇంకా డిజైన్ అంతా కూడా వేసాను అనమాట. పేరు కూడా రాసేసాను. ఇంకా మిగిలిన బ్లూ కలర్ అంతా కూడా అక్కడక్కడ కొంచెం డిజైన్ వేస్తా ఉన్నాను. పక్కన చేరి మా చెల్లి అది అక్కడ పెట్టు, ఇది ఇట్టు పెట్టు, అది అట్టు పెట్టు అని చెప్పి సలహాలు మాత్రం బాగానే ఇస్తుంది. ఇక్కడ చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది, చేసేటప్పుడు చేతులు వణుకుతున్నాయి ఎట్టబోద్దా ఏందో డిజైన్ అని. సో 3-4 గంటలు పట్టిందండి నాకు ఈ కేక్ రెడీ చేసేదానికి. ముందుగా బేస్ రెడీ చేసుకొని అది పూర్తిగా చల్లారినాక కోటింగ్ ఇచ్చి ఈ డిజైన్ అంతా చేసేదానికి 4 hours పట్టింది నాకు. కేక్ అయితే బాగానే వచ్చింది. ఎలా వచ్చిందో అందరూ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం కేక్ చేశాను నా చేతులతో. సో ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి అబ్బా. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఏమైనా మనం చేసుకున్న కేక్ చూస్తుంటే బాగుంటుంది కదా.